Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 23rd, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారతదేశపు మొట్టమొదటి నమో భారత్ ఆర్ఆర్టీఎస్, ఇండియాస్ ఫస్ట్ నమో భారత్ ఆర్ఆర్టీఎస్. దీనిని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లో దీన్ని లాంచ్ చేశారు. మరి ఇక్కడ ఆర్ఆర్టీఎస్ అంటే ఏంటి? రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, దీనినే హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ వ్యవస్థ అంటారు. హై స్పీడ్ రైల్వే వ్యవస్థ. ఇప్పుడు ఈ ఆర్ఆర్టీఎస్ని నమో భారత్గా పేరు మార్చడం జరిగింది. నమో భారత్గా. మనకి జనరల్గా వందే భారత్ ట్రైన్స్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ఎలాగున్నాయో ఇప్పుడు నమో భారత్ అంటే ఇది ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. మరి ఎక్కడ దీన్ని లాంచ్ చేశారు అంటే ఉత్తరప్రదేశ్లోని మీరట్లో. మరి అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఇదొక రైల్ నెట్వర్క్. ముఖ్యంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఈ యొక్క జాతీయ రాజధాని ఏదైతే ఉందో మనకి ఆ ఢిల్లీ పరిధిలో ఉన్న సిటీస్ ఏవైతే ఉంటాయో ఆ నేషనల్ క్యాపిటల్కి 150 నుంచి 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చిన్న చిన్న సిటీస్ని, టౌన్స్ని కలిపే ఒక సబ్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అని చెప్పవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. మరి ఇందులో భాగంగా మోడీ గారు 82 కిలోమీటర్ల నమో భారత్ కారిడార్ని ప్రారంభించారు. 82 కిలోమీటర్స్ నమో భారత్ కారిడార్ని దేశానికి అంకితం ఇచ్చారు. ఇది ఢిల్లీ నుంచి మీరట్ వరకు ఉంటుంది. ఢిల్లీ నుంచి మీరట్. మీరట్ ఎక్కడ? ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టము ఏ రూట్లో నడుస్తుంది అంటే 82 కిలోమీటర్ల ఢిల్లీ మీరట్ కారిడార్లో నడుస్తుంది. అలానే మీరట్ మెట్రోని కూడా ప్రారంభించారు మోడీ గారు. మీరట్ మెట్రో రైల్ని కూడా ప్రారంభించారు. సో ఇక్కడ మనం జస్ట్ తెలుసుకోవాల్సింది ఈ నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ యొక్క ఫీచర్స్. ఇది హై స్పీడ్ రైల్ నెట్వర్క్ వ్యవస్థ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. దీన్ని గంటకు 180 కిలోమీటర్స్ వేగంతో దూసుకుపోయేలా దీన్ని బిల్డ్ చేశారు, నిర్మించారు. కానీ ఇది గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుని పోతుంది. అవర్కి 160 కిలోమీటర్స్ స్పీడ్తో పోతుంది. అలానే స్మార్ట్ కోచెస్, ఇందులో ఉన్న రైలు బోగీలు ఏవైతే ఉంటాయో స్మార్ట్ కోచెస్ అంటే ఏంటి? వైఫై ఫెసిలిటీస్ ఉంటాయి, సీసీటీవీస్ ఉంటాయి, అటువంటివి ఉంటాయి. అలానే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కోచెస్, ఇందులో ఈ రైళ్లలో ఉండే బోగీలు పర్యావరణ హితంగా ఉంటాయి. అంటే అందులో మంచి ఎనర్జీ ఎఫిషియన్సీ సిస్టమ్, శక్తిని తక్కువగా వాడే వ్యవస్థలను వాడతారు. సో ఇటువంటివి మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది హై స్పీడ్ వ్యవస్థ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది 82 కిలోమీటర్స్ ఢిల్లీ మీరట్ నమో భారత్ కారిడార్. మరి దీన్ని అమలు చేసేది ఎవరు? దీన్ని అమలు చేసేది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని అమలు చేసేది నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనే ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ, అలానే గవర్నమెంట్ ఆఫ్ హర్యానా, గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ మరియు గవర్నమెంట్ ఆఫ్ యూపీ కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన కంపెనీ ఇది. కంపెనీస్ యాక్ట్ 2013 కింద ఏర్పాటైంది. కంపెనీస్ చట్టము 2013 కింద ఏర్పాటు చేసిన కంపెనీ. సో ఇది అండి మనకి ఆర్ఆర్టీఎస్కి సంబంధించి. ఇక మెట్రో విషయానికి వస్తే ఇండియాలో ఇప్పుడు మెట్రో ఎన్ని సిటీల్లో విస్తరించి ఉంది? సుమారుగా 25కి పైగా సిటీస్లో విస్తరించి ఉంది. 25కి పైగా నగరాల్లో మెట్రో వ్యవస్థ విస్తరించింది. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలో 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ కలిగి ఉన్న దేశము. వరల్డ్స్ 3rd లార్జెస్ట్ మెట్రో రైల్ నెట్వర్క్ సిస్టమ్ ఈజ్ ఇండియా. మరి మొదటి స్థానంలో చైనా ఉంది, 2nd ప్లేస్లో అమెరికా ఉంది, 3rd ఇండియా ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, న్యూఢిల్లీ డిక్లరేషన్లో 89వ సంతకందారుగా బంగ్లాదేశ్. న్యూఢిల్లీ డిక్లరేషన్లో బంగ్లాదేశ్ 89th సిగ్నేటరీగా జాయిన్ అయింది. నిన్ననే తెలుసుకున్నాం మనము. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ముగిసింది. ఇందులో భాగంగా 86 కంట్రీసు మరియు 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, 86 దేశాలు, 2 అంతర్జాతీయ సంస్థలు ఇందులో సైన్ చేశాయి, దీన్ని ఆమోదించాయని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. ఈవెన్ చైనా, అమెరికా లాంటి కంట్రీస్ కూడా వీటిపైన సంతకం చేశాయని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు 89వ సంతకందారుగా అంటే 89th సిగ్నేటరీగా బంగ్లాదేశ్ జాయిన్ అయ్యింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సంతకందారు అంటే సిగ్నేటరీ.
ఒకవేళ కంట్రీస్ ఎన్ని అంటే నిన్న 86, ఇప్పుడు బంగ్లాదేశ్ ఒకటి కాబట్టి 87 కంట్రీలు, 2 అంతర్జాతీయ సంస్థలు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ యొక్క న్యూఢిల్లీ డిక్లరేషన్ నిన్ననే తెలుసుకున్నాం. ఇది ఏ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుంది అంటే సర్వజన హితయ సర్వజన సుఖయ, సర్వజన హితయ సర్వజన సుఖయ, వెల్ఫేర్ ఫర్ ఆల్ హ్యాపీనెస్ ఫర్ ఆల్ అని చెప్పేసి అనే థీమ్తో ఇది పనిచేస్తుంది. మరి ఇది ఒక నాన్ బైండింగ్ డిక్లరేషన్ కూడా తెలుసుకున్నాం. అంటే ఏంటి, ఇది చట్టబద్ధమైన డిక్లరేషన్ కాదు, వాలంటరీ కమిట్మెంట్. అంటే ఇందులో స్వచ్ఛందంగా దేశాలు జాయిన్ అవ్వవచ్చు. ఇందులో ఏమైనా లక్ష్యాలు విధించి ఉంటే ఆ లక్ష్యాలను సాధించడానికి దేశాలు స్వచ్ఛందంగా పనిచేస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఏదైతే ఉందో, మరి ఇట్లాంటివి ఏమైనా గతంలో అంతర్జాతీయ ఏఐ సదస్సులు జరిగాయో తెలుసుకోవాలి. ఆల్రెడీ ఏఐ ఇంటర్నేషనల్ సమ్మిట్స్ గతంలో జరిగాయి. మరి ఎప్పుడు జరిగాయి, ఇది ఎన్నవదో తెలుసుకోవాలి ఒకసారి. 2023లో మొట్టమొదటిసారిగా యూకే కంట్రీలోని బ్లెచ్లీ పార్క్లో, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలోని బ్లెచ్లీ పార్క్లో ఏఐ సేఫ్టీ సమ్మిట్ జరిగింది. అది మొట్టమొదటి అంతర్జాతీయ ఏఐ సదస్సు. ఫస్ట్ ఏఐ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఏది అంటే 2023 బ్లెచ్లీ పార్క్ ఏఐ సేఫ్టీ సమ్మిట్. ఆ తర్వాత 2024లో సౌత్ కొరియాలో ఏఐ సియోల్ సమ్మిట్ జరిగింది, సౌత్ కొరియా రాజధాని సియోల్లో. 2025లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఏఐ యాక్షన్ సమ్మిట్ జరిగింది. ఇప్పుడు నాలుగవ అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026. మరి 5th సదస్సు ఎక్కడ జరగబోతా ఉంది మనం తెలుసుకున్నాం ఇటీవలే. 2027లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరగబోతా ఉంది అని చెప్పేసి, రైట్. సో ఇది అండి. మరి ఇక్కడ ఏఐ అనే వర్డ్ కంటిన్యూస్గా వార్తల్లో ఉంది కాబట్టి ఏఐ కృత్రిమ మేధస్సు ఈ పదాన్ని ఎవరు తీసుకొని వచ్చారు తప్పకుండా ఎగ్జామ్లో, ఎందుకంటే ఇలాంటివి అడుగుతాడు. 2021లో ఎన్టీపీసీ CBT1 ఎన్టీపీసీ ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ఎవరు ఈ పదాన్ని తీసుకొని వచ్చారు, ఈ వర్డ్ని ఎవరు పాపులర్ చేశారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి జాన్ మెకార్థీ. ఈయన 1955-56 ఆ టైంలో ఏఐ అనే పదాన్ని ఉపయోగించాడు. ఈయన ఒక కంప్యూటర్ సైంటిస్ట్, అమెరికాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ జాన్ మెకార్థీ. ఇట్లా అడుగుతాడండి. ఇక మరి ఇంకొక కారణం చేత కూడా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వార్తల్లో ఉంది. న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఒక యంగెస్ట్ స్పీకర్ ప్రసంగించాడు. ఒక అత్యంత పిన్న వయస్కుడైన ఒక బాలుడు ప్రసంగించాడు. ఆ పిల్లాడి పేరే రణ్వీర్ సచ్దేవా. ఈ బాలుడు ఈ బాయ్ 8 year old 8 ఏళ్ల పిల్లాడు. ఇతను ప్రోగ్రామ్స్ కూడా రాస్తాడంట, కోడింగ్ కూడా రాస్తున్నాడంట. అంటే అంత టాలెంటెడ్ పిల్లాడు. మరి ఈ పిల్లాడు గూగుల్ CEO సుందర్ పిచాయ్ని మీట్ అయ్యాడు. ఓపెన్ ఏఐ కంపెనీ CEO శామ్ ఆల్ట్మ్యాన్ని మీట్ అయ్యాడు, కలిశాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏఐ సమ్మిట్లో ప్రసంగించిన అత్యంత పిన్న వయస్కుడు అంటే రణ్వీర్ సచ్దేవా, ఇండియాకు చెందిన వ్యక్తి, ఇండియాకు చెందిన బాలుడు. నెక్స్ట్ వన్, హెగ్జాగోన్ అలయన్స్. భారత్తో కలిసి షడ్భుజి కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అనౌన్స్ చేశాడు. ప్రకటించాడు. ఇజ్రాయెల్ ఈజ్ గోయింగ్ టు సెటప్ హెగ్జాగోన్ అలయన్స్. మరి ఏంటిది ఈ షడ్భుజి కూటమి? హెగ్జాగోన్ అలయన్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే 6 దేశాల కూటమి, లేదంటే హెగ్జాగోన్ అంటే ఎన్ని 6 కదా, హెగ్జా అంటే 6, షడ్భుజి. మరి ఇక్కడ ఎందుకు దీన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? మనం ఇటీవల చూస్తే ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం తీసుకుంటే ఇజ్రాయెల్కి ముఖ్యంగా కొన్ని కంట్రీస్ నుంచి తీవ్రంగా ముప్పు పొంచి ఉందని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. దీన్ని భారత్తో కలిసి ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు ప్రకటించారు. మరి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 25 నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయెల్ కంట్రీలో పర్యటించబోతా ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఆయన ప్రకటించారు బెంజమిన్ నెతన్యాహు. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇది ఏ దేశాలతో కలిసి దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటే ఇండియా, పశ్చిమాసియా దేశాలు అంటే వెస్టర్న్ ఏషియా దేశాలు, అలానే ఇండియా పశ్చిమాసియా చుట్టూ ఉన్న దేశాలతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇండియా, పశ్చిమాసియా దేశాలు, అలానే మధ్యధరా సముద్ర దేశాలు, మెడిటరేనియన్ రీజియన్లో ఉన్న కంట్రీసు. మరి అవి ఏ కంట్రీస్ అంటే గ్రీసు, సిప్రస్, మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న గ్రీసు, సిప్రస్ ఇందులో ఉంటాయి. అలానే కొన్ని అరబ్ దేశాలు, అలానే కొన్ని ఆఫ్రికా దేశాలు. సో వీటితో కలిసి దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు. బట్ దీనికి ఇంకా కంప్లీట్గా
ఫైనల్గా ఈ కూటమి ఇంకా ఏర్పాటు కాలేదండి. ఒకవేళ ఈ అలయన్స్ ఏర్పాటు అయిన తర్వాత మనకి ఎలాగూ ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్స్ యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇండియాతో కలిసి ఏర్పాటు చేస్తామన్నాడు కానీ ఇండియా ఇంకా చెప్పలేదు కదా జాయిన్ అవుతున్నామా లేదా అన్నట్టు. వాళ్ళ ఇష్టము, వాళ్ళంతకు వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఇంకా మనం జాయిన్ అవ్వాలి కదా. ప్యాక్స్ సిలికా దాంట్లో కూడా ఇండియాని జాయిన్ అవ్వమని అడిగిన కొంత కాలానికి మనం జాయిన్ అయ్యాము. సో ఇది అంతా కూడా మన నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఎనీవే దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మనం అప్డేట్ చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే గుర్తుపెట్టుకోండి, హెగ్జాగోన్ అలయన్స్ ఎవరు ప్లాన్ చేస్తా ఉన్నారంటే ఇజ్రాయెల్. నెక్స్ట్ వన్, గ్రామీణ డక్ సేవక్ సమ్మేళన్. గ్రామీణ డక్ సేవక్ సమ్మేళనం నిన్న ఫిబ్రవరి 22న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జరిగింది. దీనికి యూనియన్ కమ్యూనికేషన్ మినిస్టర్, సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు, అలానే కేంద్ర సమాచార శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, యూనియన్ కమ్యూనికేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ గ్రామీణ డక్ సేవక్ సమ్మేళనం అంటే ఏంటి? గ్రామీణ డక్ సేవక్స్ వీళ్ళనే పోస్టల్ సర్వీసెస్ ఏజెంట్స్ అని చెప్పవచ్చు. మనకి రూరల్ ఏరియాస్లో ముఖ్యంగా ఈ యొక్క పోస్టల్ సేవలు అందించే వాళ్ళనే గ్రామీణ డక్ సేవకులు అంటారు. మరి ఇండియా పోస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ ఏది అంటే ఇండియా పోస్ట్. వరల్డ్స్ లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్ ఈజ్ ఇండియా పోస్ట్. మరి ఇప్పుడు మన రూరల్ ఇండియాలో అవసరమైన బ్యాంకింగ్ సర్వీసెస్, అవసరమైన పోస్టల్ సర్వీసెస్ అందించాలి అంటే వీళ్ళు బ్యాక్ బోన్ లాగా పనిచేస్తారు, వీళ్ళు వెన్నెముకలాగా పనిచేస్తారని చెప్పేసి గ్రామీణ డక్ సేవక్స్ని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడ సబ్మిట్ జరిగిందంటే గుంటూరు. మరి ఇక్కడ మన ఇండియా పోస్ట్ విషయానికి వస్తే, ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా 1.64 lakh పోస్ట్ ఆఫీస్ని నిర్వహిస్తూ ఉంది. ఇందులో 90% రూరల్ ఏరియాస్లోనే ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఓవరాల్గా దేశవ్యాప్తంగా సుమారుగా 2.7 lakh గ్రామీణ డక్ సేవకులు వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే 17,000కు పైగా గ్రామీణ డక్ సేవక్స్ ఉన్నారు. సో వీళ్ళు బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్స్ అటువంటి సర్వీసెస్ని అందిస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియా పోస్ట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉంటుంది ఇండియా పోస్ట్. నెక్స్ట్ వన్, ఒడిశాలో ఆర్బీఐ హై సెక్యూరిటీ డేటా సెంటర్ ఏర్పాటు. ఒడిశాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హై సెక్యూరిటీ డేటా సెంటర్ని ఏర్పాటు చేసింది. ఆర్బీఐ బిల్డ్స్ సెక్యూర్డ్ డేటా సెంటర్ ఇన్ ఒడిషా. మరి ఎందుకు డేటా సెంటర్? ఆర్బీఐ మన ఫైనాన్షియల్ వ్యవస్థని మేనేజ్ చేసే ఒక సెంట్రల్ బ్యాంకు. మరి మన ఫైనాన్షియల్ సిస్టమ్కి, ఆర్థిక వ్యవస్థకి ముఖ్యంగా సైబర్ థ్రెట్స్, సైబర్ ముప్పులు, లేదంటే శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్ అటాక్స్, మిస్సైల్ అటాక్స్ నుంచి మన యొక్క ఆర్థిక వ్యవస్థల్ని కాపాడుకోవాలి అంటే ఇటువంటి సురక్షిత డేటా సెంటర్లు అవసరం అని చెప్పేసి దీన్ని ఒడిశాలో ఏర్పాటు చేసింది. 2023లోనే ఈ పనులు చేపట్టింది, రీసెంట్గా కంప్లీట్ చేసినట్టు ప్రకటించింది. మరి ఇక్కడ ఇది గ్రీన్ ఫీల్డ్ డేటా సెంటర్, అంటే కొత్తగా నిర్మించిన డేటా సెంటర్. ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఒడిశాలోని భువనేశ్వర్కు దగ్గరలో ఉన్న కుర్దా డిస్టిక్ ఇన్ఫో వ్యాలీ 2లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది టైర్ 4 డేటా సెంటర్ అంటే ఇది చాలా అత్యంత సురక్షితమైనది. ఇక్కడ భూకంప తీవ్రత కూడా ఉండదు, భూకంప ముప్పు కూడా ఉండదు. ఇది హైలీ సెక్యూర్డ్ డేటా సెంటర్. ఎర్త్క్వేక్ థ్రెట్ కూడా ఉండదు. అలానే ఇండియాకి, ముఖ్యంగా భారతదేశ పశ్చిమ ప్రాంతాలకి చాలా దూరంగా ఉంటుంది. పాకిస్తాన్ లాంటి కంట్రీలు అటాక్ కూడా చేయలేవని చెప్పేసి ఆ ఉద్దేశంతో దీన్ని నిర్మించడం జరిగింది. మరి ఇటువంటిది ఏమైనా ఆర్బీఐ గతంలో నిర్మించిందంటే, ఆల్రెడీ ఆర్బీఐకి ఒక డేటా సెంటర్ ఉంది. నావీ ముంబైలోని కర్గర్ అనే ప్రాంతంలో ఆర్బీఐ ఫస్ట్ డేటా సెంటర్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలోని నావీ ముంబైలోని కర్గర్ అనే ప్రాంతంలో ఆల్రెడీ ఒక డేటా సెంటర్ ఉంది. ఇప్పుడు ఇది రెండవది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్బీఐ విషయానికి వస్తే, ఆర్బీఐ ఎప్పుడు ఏర్పాటైంది? ఆర్బీఐ April 1, 1935లో ఏర్పాటైంది. ఆర్బీఐ యాక్ట్ 1934 కింద ఇది ఏర్పాటైంది. ఆర్బీఐ చట్టం 1934 కింద ఏర్పాటైంది. దీనికి ప్రస్తుతం గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. వీళ్ళని కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, రైట్. ఇక మరి ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. ఆర్బీఐ ఏర్పాటైనప్పుడు దీనికి
ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో ఉండేది. కానీ 1937లో ముంబైకి హెడ్ క్వార్టర్స్ని షిఫ్ట్ చేశారు, తరలించారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్బీఐ హై సెక్యూరిటీ డేటా సెంటర్ ఒడిషా. మరి డేటా సెంటర్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఆర్బీఐకి సంబంధించిన కార్యకలాపాల కోసం, ఆర్బీఐకి సంబంధించిన కరెన్సీ ట్రాన్సాక్షన్స్, కరెన్సీ నిర్వహణ, పేమెంట్స్, సెటిల్మెంట్స్ ఇష్యూస్, పేమెంట్లు, సెటిల్మెంట్స్కి సంబంధించిన వాటి కోసం వీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, సోనేపూర్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి బీహార్ ప్రభుత్వం ఆమోదం. బీహార్ క్యాబినెట్ సోనేపూర్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం అప్రూవల్ ఇచ్చింది. మరి ఇక్కడ గ్రీన్ఫీల్డ్ అంటే ఏంటి? కొత్తగా నిర్మించే ఎయిర్పోర్ట్ని గ్రీన్ఫీల్డ్ అంటారు. న్యూగా డెవలప్ చేస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ అంటారు, గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. మరి దీన్ని 1302 crore 1302 కోట్లతో బీహార్ ప్రభుత్వము నిర్మిస్తూ ఉంది. మరి దీన్ని 2030 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది, 2030 కల్లా. ఇది భారతదేశంలో 5వ అతిపెద్ద ఎయిర్పోర్ట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత భారతదేశంలో 5వ అతిపెద్ద ఎయిర్పోర్టు. మరి ఇండియాలో అతిపెద్ద ఎయిర్పోర్టు ఏరియా పరంగా చూస్తే, విస్తీర్ణం పరంగా చూస్తే భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్టు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇండియాస్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాజ్ పర్ ఏరియా ఈజ్ హైదరాబాద్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరి రద్దీ పరంగా చూస్తే, అంటే ప్యాసింజర్స్ ట్రాఫిక్ బిజీ పరంగా చూస్తే భారతదేశంలో లార్జెస్ట్ ఎయిర్పోర్టు, భారతదేశంలో అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్ అంటే న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇండియాస్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాఫిక్, దట్ ఈస్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ. మరి ఇది 24వ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఇండియాలో నిర్మిస్తూ ఉన్న 24వ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు సోన్పూర్ ఎయిర్పోర్టు. మరి దీని స్పెషాలిటీ ప్రాముఖ్యత ఏంటంటే ఇందులో 2 రన్వేస్ ఉంటాయి, ఇందులో 2 రన్వేస్ ఉంటాయి. ఇక బీహార్ చీఫ్ మినిస్టర్ విషయానికి వస్తే నితీష్ కుమార్. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. టీ ఫైబర్ ఆధ్వర్యంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్స్, ఇంటింటికి డిజిటల్ సేవలు. తెలంగాణ గవర్నమెంటు తెలంగాణలో ఉన్న రూరల్ ఏరియాస్కి ఇంటింటికి కూడా డిజిటల్ సర్వీసెస్, ఇంటర్నెట్ కనెక్షన్స్ అందించాలి అని చెప్పేసి పనిచేస్తూ ఉంది. టీ ఫైబర్ ఆధ్వర్యంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్లు అందించబోతా ఉంది. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ కనెక్షన్స్ అందించడానికి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉందా అంటే భారత ప్రభుత్వం లాంచ్ చేసిన భారత్ నెట్ ప్రాజెక్ట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ సమాచార మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన ప్రాజెక్ట్. ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద ఇండియాలో ఉన్న రూరల్ ఏరియాస్కి, గ్రామాలన్నిటికీ కూడా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే ప్రాజెక్ట్ ఇది. మరి ఇప్పుడు ఈ టీ ఫైబర్ ఆధ్వర్యంలో అత్యంత వేగవంతంగా ఇంటర్నెట్ కనెక్షన్లు అందించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణలోని 26 డిస్ట్రిక్ట్స్లలో 26 జిల్లాలలో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లతో రింగ్ కనెక్టివిటీని అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పరిధిలోకి రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ డిస్టిక్లు కూడా జాయిన్ అవుతూ ఉన్నాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 3185 crore కేటాయించింది, 3185 కోట్లు కేటాయించింది. సో ఇది అండి. సో మనకి ఇక్కడ మెయిన్గా ఈ భారత్ నెట్ గురించి నెక్స్ట్ టాపిక్లో చెప్తాను, నో నీడ్ టు వర్రీ. ఇక్కడ ప్రజెంట్ అయితే గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణలో టీ ఫైబర్ గ్రిడ్ ఆధ్వర్యంలో ఇంటర్నెట్ కనెక్షన్స్ అందించబోతూ ఉన్నారు. సో ఎంత కేటాయించారో గుర్తుపెట్టుకోండి, 3185 కోట్లు. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. హైదరాబాద్ హెరిటేజ్ రన్. తెలంగాణ గవర్నమెంటు నిన్న హైదరాబాద్ హెరిటేజ్ రన్ని నిర్వహించింది. ఇందులో సుమారుగా 3000కు పైగా పీపుల్ పార్టిసిపేట్ చేశారు, 3000కు పైగా ప్రజలు పాల్గొన్నారు. మరి ఏంటిది హైదరాబాద్ హెరిటేజ్ రన్ అనేది? ఇదొక ఫిట్నెస్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. అంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అని చెప్పేసి నిర్వహించిన ఒక హాఫ్ మారథాన్ డ్రైవ్, 21 కిలోమీటర్ల మారథాన్ రన్నింగ్ రేస్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ దీన్ని తెలంగాణ గవర్నమెంట్ ఎవరి భాగస్వామ్యంతో, ఎవరి సహకారంతో నిర్వహించిందో తెలుసుకోవాలి. తెలంగాణ టూరిజం డిపార్ట్మెంటు ర్యాపిడో సంస్థతో కలిసి, గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్, ర్యాపిడో సంస్థతో కలిసి దీన్ని నిర్వహించడం జరిగింది. సో హైదరాబాద్ యొక్క కల్చర్ని ప్రతిబింబించేలా దీన్ని నిర్వహించింది అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, భారత్ నెట్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. అగైన్ భారత్ నెట్ ఇక్కడ వచ్చింది కాబట్టి క్లియర్గా తెలుసుకున్నామండి.
ఇప్పుడు ఇందాక తెలంగాణ కరెంట్ అఫేర్ ఏ విధంగా అయితే చెప్పామో ఇప్పుడు భారత్ నెట్ గురించి ఇక్కడ క్లారిటీ వస్తుంది మనకి నీట్గా అంతే. భారత్ నెట్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భారత్ నెట్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి ఇందాకే చెప్పుకున్నాం భారత్ నెట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ లాంచ్ చేసిన ఒక రూరల్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అని చెప్పేసి. మరి ఇప్పుడు ఎవరి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిందంటే యూనియన్ కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారి సమక్షంలో ఈ సంతకాలు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏం చేయబోతా ఉన్నారు? ఫస్ట్ భారత్ నెట్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటే ఇంకా దాంట్లో ఏముండదండి మ్యాటర్. ఫస్ట్ భారత్ నెట్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. భారత్ నెట్ అనే ప్రాజెక్ట్ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారో తెలుసుకోవాలి. ఫస్ట్ మన ఇండియాలో ఉన్న విలేజెస్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 6.3 lakh విలేజెస్ ఉన్నాయి. 6.3 lakh విలేజెస్, సుమారుగా 2.7 lakh గ్రామ పంచాయతీలు, 2.7 లక్షల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటన్నింటికీ కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించాలి చాలా తక్కువ ఖర్చుతో, లో కాస్ట్తో అని చెప్పేసి 2011లో నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ని. తర్వాత 2015లో దీని పేరుని భారత్ నెట్గా మార్చడం జరిగింది. మరి ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్లో భాగంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తారు. మరి దీనికి కావాల్సిన ఫండింగ్ ఎవరిస్తారు? ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్కి ఫండింగ్ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనే సంస్థ ఇస్తుంది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనే సంస్థ నిధులు అందిస్తుంది, ఫండ్స్ అందిస్తుంది. మరి దీన్ని ఎలా అమలు చేస్తారు? భారత్ నెట్ ప్రాజెక్ట్ని ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా అమలు చేస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వ పథకము, అంటే దీనికి అవసరమైన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఫండ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. మరి దీన్ని ఫేజ్ల వారీగా అమలు చేస్తున్నారు, దశల వారీగా. 2015లో దీన్ని భారత్ నెట్గా మార్చారు. 2017లో ఫేజ్ 2 స్టార్ట్ అయింది, రెండవ దశ. 2023లో సవరించిన భారత్ నెట్ దశ మొదలైంది. 2023లో అమెండెడ్ భారత్ నెట్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమెండెడ్ భారత్ నెట్ ఫేజ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని గ్రామాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడం కోసం ఈ అగ్రిమెంట్ కుదిరిందన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 2432 crore కేటాయించింది. 2432 crore. మరి దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక ప్రత్యేక వాహన నౌక, ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని కూడా ఏర్పాటు చేసింది. దాని పేరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బ్రాడ్బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ బ్రాడ్బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, APBIL. ఇది డిజిటల్ భారత్ నిధి సహకారంతో ఈ పథకం అమలవుతుంది, డిజిటల్ భారత్ నిధి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుందండి. మరి ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని పంచాయతీల్లో ఈ ప్రాజెక్ట్ అమలు చేయబోతున్నారంటే ఏపీలోని 13,426 పంచాయతీల్లో దీన్ని అమలు చేయబోతూ ఉన్నారు. తొలి దశలో 1692 పంచాయతీల్లో నెట్వర్క్ అప్గ్రేడు, సెకండ్ ఫేజ్లో 11,254 గ్రామాల్లో కనెక్టివిటీ పూర్తి చేయబోతున్నారు. మనకి సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుందండి. మరి భారత్ నెట్ని అమలు చేసే ఏజెన్సీ ఏది? భారత్ నెట్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ 2026. డిఫెన్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ 2026. మనం ఏదైనా ఒక ఎక్సర్సైజ్ వార్తలో ఉన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజు, ఎవరి మధ్య జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, అలాంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ అనేది ఇండియాకి అమెరికాకి మధ్య జరిగే ఒక ఎక్సర్సైజ్. ఇండియాకి అమెరికాకి మధ్య ఉండే మిలిటరీ దళాల మధ్య జరిగే ఒక స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. ఒక స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఏ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ US మిలిటరీస్. మరి ఈ సంవత్సరము 16th ఎడిషన్, ఇప్పుడు జరుగుతూ ఉన్నది 16వ ఎడిషను. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే హిమాచల్ ప్రదేశ్లోని బక్లోహ్లోని స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్ వద్ద స్టార్ట్ అయింది. ఇది February 23rd నుంచి March 15th వరకు జరుగుతుంది. మరి లాస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే లాస్ట్ ఎడిషన్ అంటే 15వ ఎడిషన్ 2024 November 2nd నుంచి November 22nd వరకు అమెరికాలో జరిగింది. మరి ఇక్కడ ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ అంటే ఏమని చెప్పాం?
ఇండియాకి అమెరికాకి మధ్య జరిగే ఒక స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. మరి ఇలాంటిదే ఇండియాకి అమెరికాకి మధ్య ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా ఉంది. ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ అని చెప్పేసి, ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్. మరి అది ఇది ఒకేలాగా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ అనేది ఇది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా. ఇది కూడా మిలిటరీల మధ్య జరిగే స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్, అట్లా గుర్తుపెట్టుకోండి వజ్రప్రహార్ అంటే. మరి లాస్ట్ ఇయర్ జరిగిన ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ గురించి కూడా ఒకసారి తెలుసుకుందామండి. 2025లో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి అమెరికాకి మధ్య యుద్ధ అభ్యాస్ జరిగింది. ఎక్కడ జరిగిందో ఒకసారి తెలుసుకుందామండి. 2025 సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు అమెరికాలోని అలాస్కాలో జరిగింది. అది 21వ ఎడిషన్ అండి, 21వ ఎడిషన్. మరి ఆ ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాసులో ఇండియా నుంచి మద్రాస్ రెజిమెంట్ పాల్గొనింది. అమెరికాకు సంబంధించి బ్రిగేడ్ కంబాట్ టీము వాళ్ళు పాల్గొన్నారు. మనకి ఆ క్లారిటీ ఇవ్వడం కోసం ఇది పెట్టడం జరిగిందండి. ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్, ఎక్సర్సైజ్ వజ్రప్రహారు సిమిలర్గా ఉంటాయి, ఎందుకంటే రెండిట్లోనూ మిలిటరీలే ఇన్వాల్వ్ అయినవి ఉన్నాయి. కానీ అది స్పెషల్ ఫోర్సెస్, ఇది మిలిటరీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్, సంత్ నామదేవ్ మహారాజ్ నేషనల్ ఇంటిగ్రేషన్ వరల్డ్ కాన్ఫరెన్స్. సంత్ నామదేవ్ మహారాజ్ నేషనల్ ఇంటిగ్రేషన్ వరల్డ్ కాన్ఫరెన్స్ రాష్ట్రీయ ఏకాత్మత విశ్వ మహాసమ్మేళన్. సంత్ నామదేవ్ రాష్ట్రీయ ఏకాత్మత విశ్వ మహాసమ్మేళన్ పేరిట ఒక ఈవెంట్ మహారాష్ట్రలోని నాగపూర్లో నిన్న జరిగింది. ఇందులో భాగంగా సంత్ నామదేవ్ మహారాజ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంత్ నామదేవ్ మహారాజ్ అవార్డు ఎవరికి వచ్చింది? ఈ సంత్ నామదేవ్ మహారాజ్ వరల్డ్ అవార్డుని యూనియన్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ అవార్డుని స్వామి జితేంద్రనాథ్ మహారాజ్ గారు ఈ అవార్డుని ఈయనకి ఇవ్వడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈయనకి ఒక టర్బాను అంటే తలకు ధరించే తలపాగా, చేతిలో ఒక వీణ, అలానే హ్యాండ్లో ఇవి ఉంటాయి కదా వీణతో పాటు చిడతలు అంటారు కదండి, అవి బహుకరించడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఈ సంత్ నామదేవ్ మహారాజ్ అంటే ఎవరు? మనకి మిడివల్ హిస్టరీలో భక్తి ఉద్యమం చదువుతాం మనము. భక్తి ఉద్యమంలో నామదేవ్ అనే ఒక ఆయన వస్తాడు. మహారాష్ట్రకు చెందిన ఒక భక్తి ఉద్యమకారుడు, భక్తి సెయింట్, 14వ శతాబ్దానికి చెందినవాడు. మహారాష్ట్రలో వైష్ణవిజాన్ని ప్రోత్సహించిన వారు, మహారాష్ట్రలో వైష్ణవిజాన్ని ప్రమోట్ చేసిన వ్యక్తి. మరి ఇక్కడ మీరు చూస్తే ఇలా ఉంటారు సంత్ నామదేవ్. ఆయన చేతిలో ఒక వీణ, చేతిలో వీటిని చిడతలు, వైష్ణవిజాన్ని ప్రోత్సహించారు. సో ఆయన ఒక సోషల్ రీఫార్మర్, భక్తి ఉద్యమకారుడు కాబట్టి ఆయన పేరు మీద ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుందండి. సో సంత్ నామదేవ్ మహారాజ్ అవార్డు 2026 ఎవరికి వచ్చింది అంటే నితిన్ గడ్కరీ గారికి. నెక్స్ట్ వన్, అగైన్ అవార్డ్స్కి సంబంధించి 79వ బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్, 79th బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డ్స్. ఇవి యూకేలోని లండన్లో ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుందండి. ఏ విధంగా అయితే ఆస్కార్ అవార్డ్స్ ఎలాగైతే ఉన్నాయో ఇవి కూడా బ్రిటిష్ ఆస్కార్ అని చెప్పవచ్చు. అంటే బ్రిటిష్ కంట్రీలో ఇచ్చే అవార్డ్స్ టెలివిజన్ అండ్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పవచ్చు. మరి ఈ 79th అవార్డ్స్లలో ఇండియాకి ఫస్ట్ టైం ఒక అవార్డు వచ్చింది. ఇండియా వాన్ ఫస్ట్ BAFTA అవార్డు. భారతదేశానికి మొట్టమొదటి BAFTA అవార్డు వచ్చింది. మరి ఏ మూవీకి వచ్చిందో తెలుసుకుంటే సరిపోతుంది. ఒక మణిపురి ఫిల్మ్కి వచ్చింది, మణిపురి సినిమాకి వచ్చింది. ఆ సినిమా పేరు బూంగ్. బూంగ్. మరి ఈ సినిమాని ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వ్యక్తి, ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి లక్ష్మీప్రియ దేవి. ఈ సినిమా డైరెక్టరు లక్ష్మీప్రియ దేవి. మరి ఏ కేటగిరీలో వచ్చింది అంటే బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరీలో, బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరీలో ఈ అవార్డు వచ్చింది. సో ఇక్కడ సింపుల్గా తెలుసుకోవాల్సింది ఒకటే అండి, భారతదేశానికి మొట్టమొదటి బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డు ఏ మూవీకి వచ్చిందంటే మణిపురి ఫిల్మ్ బూంగ్. నెక్స్ట్ వన్, 2026 వింటర్ ఒలింపిక్స్. 2026 వింటర్ ఒలింపిక్స్ నిన్న తెలుసుకున్నాం కదండి. 2026 వింటర్ ఒలింపిక్స్ ముగిసిన తర్వాత
ఏ కంట్రీ టాప్లో నిలిచిందో తెలుసుకుందామని చెప్పేసి. 2026 వింటర్ ఒలింపిక్స్ ఇటలీలో ముగిశాయి. మరి ఇది ఎన్నవ ఎడిషన్? ఈ సంవత్సరం జరిగినది 25th ఎడిషన్, 25వ ఎడిషన్. మరి ఈ 25th ఎడిషన్లో టాప్ వచ్చేసి నార్వే నిలిచింది. నార్వే కంట్రీ ఫస్ట్ ప్లేస్లో. నార్వే కంట్రీ 41 మెడల్స్ గెలుపొందింది ఓవరాల్గా. అందులో 18 గోల్డ్, 12 సిల్వరు, 11 బ్రాంజ్. సెకండ్ ప్లేస్లో అమెరికా 33 మెడల్స్ గెలుపొందింది ఓవరాల్గా. అందులో 12 గోల్డ్, 12 సిల్వరు, 9 బ్రాంజ్. థర్డ్ ప్లేస్లో నెదర్లాండ్స్ 20 మెడల్స్ గెలుపొందింది. అందులో 10 గోల్డ్, 7 సిల్వరు, 3 బ్రాంజ్. ఫోర్త్ ప్లేస్లో ఇటలీ 30 మెడల్స్ గెలుపొందింది. ఫిఫ్త్ ప్లేస్లో జర్మనీ 26 మెడల్స్ గెలుపొందింది. మరి ఇండియా నుంచి ఎవరైనా పాల్గొన్నారా అంటే మనం తెలుసుకున్నాం కదా, కేవలం 2 ప్లేయర్స్ మాత్రమే పాల్గొన్నారు. ఇద్దరు మాత్రమే. ఒకరు ఆరిఫ్ ఖాను, మరొకరు స్టాంజిన్ లాండప్. ఆరిఫ్ ఖాను, స్టాంజిన్ లాండప్ అనే ఇద్దరు ప్లేయర్స్ పాల్గొన్నారు. వీళ్ళకేవి మెడల్స్ రాలేదండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మరి ఈ వింటర్ ఒలింపిక్స్ అంటే ఏం గేమ్స్ ఆడతారు? కొన్ని రకాల గేమ్స్, ఆల్పైన్ స్కీయింగ్ అని, క్రాస్ కంట్రీ స్కీయింగ్ అని కొన్ని గేమ్స్ ఆడతారు. మరి ఇండియా తరపు నుంచి పాల్గొన్న ఆ ఇద్దరు ప్లేయర్లు ఏ క్రీడల్లో పాల్గొన్నారో తెలుసుకోవాలి. ఆరిఫ్ ఖాను ఆల్పైన్ స్కీయింగ్ స్పోర్ట్లో పాల్గొన్నాడు. స్టాంజిన్ లాండప్ క్రాస్ కంట్రీ స్కీయింగ్ పోటీల్లో పాల్గొన్నారు. ఆరిఫ్ 39వ స్థానము, స్టాంజిన్ 104వ స్థానాలతో నిరాశపరిచారు. మరి ఇక మీరు చూస్తే ఈ 25వ వింటర్ ఒలింపిక్స్ 2026 ఎక్కడ జరిగింది? ఇటలీలోని మిలాన్ అండ్ కోర్టినా డి అంపెజ్జో అనే సిటీలో 6th ఫిబ్రవరిన మొదలైంది, 22nd ఫిబ్రవరిన ముగిసింది. మరి 2030 వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతా ఉన్నాయంటే ఫ్రాన్స్లో జరగబోతా ఉన్నాయి. ఫ్రాన్స్. మరి ఇక్కడ మీరు చూస్తే ఒలింపిక్స్ రింగ్స్ ఎన్ని ఉంటాయండి? ఇది చాలా ఇంపార్టెంట్. 2023 ఎస్ఎస్సిలో అడిగాడు, ఎస్ఎస్సి CGLలో. ఈ ఒలింపిక్స్ రింగ్స్ వచ్చేసి 5 రింగ్స్ ఉంటాయండి. 5 రింగుల కలర్లు వచ్చేసి, ఒకటి బ్లూ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్. 5 రింగ్స్. మరి 5 రింగ్స్ 5 కాంటినెంట్లకి ప్రతీక, 5 ఖండాలు. మనకి ఖండాలు 7 ఉంటాయి, కానీ ఇందులో 2 ఖండాలని ఒకే ఖండంగా పరిగణిస్తారు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఒక కాంటినెంట్గా పార్టిసిపేట్ చేస్తుంది. ఆఫ్రికా ఒక ఖండంగా, ఆసియా ఒక ఖండంగా, అలానే ఓసియానియా, ఆస్ట్రేలియా ఒక ఖండంగా పాల్గొంటుంది. సో 5 ఖండాలుకి 5 రింగులు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026. ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 ఆ టోర్నమెంట్ విజేత, మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ ట్రోఫీ విజేత ఇండియా ఏ టీం, భారత్ ఏ టీం. మరి ఫైనల్లో బంగ్లాదేశ్ ఏ ఉమెన్స్ టీంని ఓడించింది. ఇది క్రికెట్ టోర్నమెంటు. మరి ఇండియా ఏ అంటే ఏంటి? జూనియర్లు ఆడే ఆట, సీనియర్స్ కాదు, జూనియర్లు ఆడే ఆట అని చెప్పవచ్చు. సో మరి ఈ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్ ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఉన్న టెర్డ్తాయ్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది. ఫైనల్లో బంగ్లాదేశ్ ఏ టీంని భారత మహిళల జట్టు ఓడించింది. అది సరిపోతుందండి. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ థింకింగ్ డే అంటే అంతర్జాతీయ ఆలోచన దినోత్సవం అని చెప్పవచ్చు. ఎవ్రీ ఇయర్ వరల్డ్ థింకింగ్ డేని February 22nd సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే నిన్న February 22న సెలబ్రేట్ చేసుకుంటాం. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క యంగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, యంగ్ గర్ల్స్, ముఖ్యంగా మహిళల్ని లీడర్లుగా తీర్చిదిద్దాలి, యంగ్ ఉమెన్ని లీడర్స్గా తీర్చిదిద్దాలి, యంగ్ ఉమెన్కి లీడర్షిప్ స్కిల్స్ నేర్పించాలి అన్న ఉద్దేశంతో, అలానే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఫ్రెండ్షిప్ని ప్రమోట్ చేయాలి, స్నేహభావాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో దీన్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. మరి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి, థీమ్ 2026 అవర్ ఫ్రెండ్షిప్ అంటే మన స్నేహం. మరి ఫస్ట్ టైం 1926లో దీన్ని నిర్వహించారు. దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే, ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారంటే గర్ల్ గైడ్స్ అండ్ గర్ల్ స్కౌట్స్ మెంబర్స్ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సుమారుగా 150 కంట్రీస్లలో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ దినోత్సవాన్ని. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్, ఇటీవల ఏ కంట్రీ 2026 ఇయర్ని
కుటుంబ సంవత్సరంగా ప్రకటించింది? ఇయర్ ఆఫ్ ఫ్యామిలీగా అనౌన్స్ చేసింది. ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఓల్డ్ చికీ స్క్రిప్ట్ని ఎవరు రూపొందించారంటే రఘునాథ్ ముర్ము గారు ఒడిశాకు చెందిన వ్యక్తి. ఈ ఓల్డ్ చికీ స్క్రిప్ట్ సంతాలీ భాషకు చెందిన లిపి. మరి ఈ సంతాలీ భాషను ఎక్కడ మాట్లాడతారు మనం తెలుసుకున్నాం కదా, బీహార్, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, అస్సాంలో కూడా కొంతమంది ఉంటారు వీళ్ళు సంతాలీ పీపుల్. ఈ సంతాలీ భాష షెడ్యూల్ 8లో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాయిన్ అయిందో తెలుసుకోవాలా. 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 8కు 4 భాషలు చేర్చడం జరిగింది. 4 లాంగ్వేజెస్ యాడెడ్. అవి ఒకటి బోడో, మరొకటి మైథిలి, మరొకటి డోగ్రో, ఒకటి సంతాలి. ఈ 4 లాంగ్వేజెస్ అండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి నమో భారత్ RRTS 82 కిలోమీటర్స్ ఢిల్లీ మీరట్ నమో భారత్ కారిడార్. న్యూఢిల్లీ డిక్లరేషన్లో 89వ సంతకందారుగా బంగ్లాదేశ్. హెగ్జాగోన్ అలయన్స్ భారత్తో కలిసి షడ్భుజి కూటమిని ఏర్పాటు చేయనున్న ఇజ్రాయెల్. గ్రామీణ డక్ సేవక్ సమ్మేళన్ గుంటూరు ఆంధ్రప్రదేశ్. ఒడిశాలో RBI హై సెక్యూరిటీ డేటా సెంటర్ ఏర్పాటు. సోనేపూర్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం బీహార్. T-Fiber ఆధ్వర్యంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్లు తెలంగాణ. హైదరాబాద్ హెరిటేజ్ రన్. భారత్ నెట్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ 2026. సంత్ నామదేవ్ మహారాజ్ నేషనల్ ఇంటిగ్రేషన్ వరల్డ్ కాన్ఫరెన్స్ నాగపూర్ మహారాష్ట్ర. 79వ బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డ్స్ UK. 2026 వింటర్ ఒలింపిక్స్ నార్వే టాప్ ప్లేస్. ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 విన్నర్ ఇండియా A ఉమెన్స్ టీమ్. వరల్డ్ థింకింగ్ డే February 22nd. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.